పచ్చిక బయలలో పరుండజేయో శాంతి జలము చింత నడిపించును అనిసము ప్రాణము తృప్తి పరచు మరణలో ఎల్ల నన్ను కాపాడును అనిసము ప్రాణము తృప్తి పరచు మరణలో ఎల్ల నన్ను కాపాడును యేసు చాలును చాలును హల్లెలూయా యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును శోధనలధికమైన సమస్యలక సగి వెళ్ళెదను సాతాను శోధనలధికమైన సమస్యలక సగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును హల్లెలూయా యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించి నన్ను ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించి నన్ను ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును హల్లెలూయా యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును జేమ్స్ అయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా అలాగే జక్రయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ప్రసాదయ్య గారు కూడా వచ్చారు ప్రసాదయ్య గారు కూడా స్టేజ్ మీదకి వస్తారు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా
బాటలో రాజులు నా పడవా నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమల పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా రామాంజనటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైపుడు పాటేతో నీ మాట నడిపించు నానావా. ఈ సమయంలో అధ్యక్షుడిగా జేమ్స్ గారు తీసుకోవాల్సిందిగా కోరుచు. కందుకూరు నుండి పాస్టర్ జకరియా గారు యేసు ప్రార్థనా మందిరం సేవకులు వచ్చి ఉన్నారు. అలాగే మద్దిపాడులో సహవాసం సేవ చేస్తున్న దేవుని సేవకులు ప్రసాద్ గారు, ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మార్కాపూర్లో, వారు కూడా మన మధ్యకు వచ్చిన్నారు. అలాగే సుశాంతరావు గారు, వారు కూడా పెదకొత్తపల్లిలో సేవ చేస్తున్న దేవుని సేవకులు, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మీరు త్వరపడి మీ పనులు చక్కబెట్టుకొని ఈ ప్రార్థన కూడి గద్దకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ప్రార్థనతో ఈ ప్రార్థన కూటమును ప్రారంభించుకుందాం. మన మధ్యలో పూర్ణ గారు కందుకూరు నుండి వచ్చారు. పాస్టర్ జకరియా గారు అల్లుడు, వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవు, ఘనుడవు, మహారాజాది రాజైనటువంటి మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇది నాన్న ప్రభువా, మేము నాయనా మరి మాకంటే ముందుగా నాయనా మీ పరలోకం చేరినటువంటి మా అత్తయ్య గారి కారుని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కుటుంబం దగ్గర మేమందరం ఈ విధంగా కూడుకోవడానికి మీరు మాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, మీ యొక్క భక్తుల మరణం మీ దృష్టి విలువైనటువంటిదని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ప్రభువా మరి ఆ బిడ్డను మీరు పిలుచుకున్నారు అని మేము నమ్ముతున్నాం. ప్రభువా మరి మీ పాదాల చెంత బిడ్డ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దేవా, మరి కుటుంబానికి ఆదరణ కలిగినట్లుగా ఈ కూటాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మరి ఈ ప్రార్థన కూడికలో ఉంటున్నటువంటి మీ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంతో మీ శక్తితో నింపండి. ఈ కార్యక్రమం అంతా కూడా కేవలం మీకు మాత్రమే మహింకరంగా మీరు జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసిన పూర్ణ గారికి క్రీస్తు యేసు నామములో వందనములు. ప్రియుల, నేను ఇప్పుడు మొదట పాట పాడిన తర్వాత సంఘస్థులు పాటలకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొదటి పాట నేను పాడుతాను. ఆ తదుపరి సంఘములో ఉన్నటువంటి వారు పాటలకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను
నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవో నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవో నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను. పూజార్హుడవు పవిత్రుడవు, పాపము క్షమించిన మిత్రుడవు. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించ మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచి పవనుడగు మా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచి పవనుడగు మా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను. నేను నిన్ను దినదినము కరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటిరే పావలే కాపాడు, కడవరకు మమ్మగావమయ్యా. కంటిరే పావలే కాపాడు, కడవరకు మమ్మగావమయ్యా. స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను. నేను నిన్ను దినదినము శక్తి గల్ల మా ప్రభువా, సజీవ సాక్షి గజేయమయా. సర్వశక్తి గల్ల మా ప్రభువా, సజీవ సాక్షి గజేయమయా. స్థిరపరచుము బలపరచుము, సదా నీకే స్తోత్రాలర్పింతు. స్థిరపరచుము బలపరచుము, సదా నీకే స్తోత్రాలర్పింతు. స్తుతించెదను నిన్ను
స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను స్తుతించెదను ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న
చేర్చే నీ కృప గమ్యము చేర్చే నీ కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాచనే చింతనండి ఈ కృప ఇంతవరకు కాచనే చింతనండి ఈ కృప అంతము వరకు నడిపించనే అంతేనే నీ కృప అంతము వరకు నడిపించనే అంతేనే నీ కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప పెద్ద వయసు అయినప్పటికీ భూషణమ్మ గారికి చక్కగా మంచి స్వరమతో పాడి వినిపించారు. వందనాలమ్మ. ఇప్పుడు మరొకరు ఈ మాతయ్య గారి జ్ఞాపకార్థ కూటంలో పాటలు పాడాలి అనేటువంటి ఒక మనసు ఉంటే రండి, పురుషులలో సహోదరులలో కానీ సహోదరీలలో కానీ వచ్చి పాడి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరచిపోనిది, నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరచిపోనిది, నీ ప్రేమ నా తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్నయైనది నీ ప్రేమ నా తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్నయైనది నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరచిపోనిది, నీ ప్రేమ కన్నా లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రాల కన్నా లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది, గాయాలలో నన్ను దాచుకున్నది, రక్తమునిచ్చి నన్ను కొనుక్కున్నది, గాయాలలో నన్ను దాచుకున్నది, రక్తమునిచ్చి నన్ను కొనుక్కున్నది, తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్నయైనది నీ ప్రేమ నా తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్నయైనది నీ
యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరచిపోనిది, నీ ప్రేమ. గాఢాంధకారములో వెలుగైనది, లోతైన లోయలలో నడిపించున్నది. గాఢాంధకారములో వెలుగైనది, లోతైన లోయలలో నడిపించున్నది. బలహీనతలో నన్ను బలపరచినది, నా కృపయే నీకో చాలునన్నది. బలహీనతలో నన్ను బలపరచినది, నా కృపయే నీకో చాలునన్నది. నా తల్లి కన్నా, నా తండ్రి కన్నా మిన్నయైనది నీ ప్రేమ. నా తల్లి కన్నా, నా తండ్రి కన్నా మిన్నయైనది నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరచిపోనిది, నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరచిపోనిది, నీ ప్రేమ. రండి, పాటలు పాడేవారు పూర్ణ గారు పాడతారు, ప్రసాద్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా మంచి స్వరాన్ని దేవుడు వారికి ఇచ్చారు, వారు కూడా పాడి వినిపిస్తారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు పాడి వినిపిస్తారు. పరలోకము నాదిలే యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెనే, కృపతో నన్ను రక్షించెనే, క్రీస్తు కరుణించెనే. పరలోకము నాదిలే యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెనే, కృపతో నన్ను రక్షించెనే, క్రీస్తు కరుణించెనే. పరలోకము నాదిలే. నన్ను పావనుడేసు ప్రేమించెనే, పాపినైనా నన్ను పావనుడేసు ప్రేమించెనే, మరణ పాత్రుడ నేను
యేసయ్య ప్రేమను ఏమని వివర్యంతు యేసయ్య ప్రేమను సంతసముననే స్తుతియంతునే నేను స్తుతియంతునే పరలోకము నాదిలే యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెనే కృపతో నన్ను రక్షించెనే క్రీస్తు కరుణించెనే పరలోకము నాదిలే కలకాలము నన్ను కబళించిన కష్ట నష్టము లేవున్నా కలకాలము నన్ను కబళించిన వ్యాధి బాధలు ఎన్నో విడువక నన్ను వేధించిన పరమున నేను ప్రభుతో నుందునని పరమున నేను ప్రభుతో నుందునని సహనము చూపుతూ సహియుతునే నేను సహియుతునే పరలోకము నాదిలే యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెనే కృపతో నన్ను రక్షించెనే క్రీస్తు కరుణించెనే పరలోకము నాదిలే పరలోకము నాదిలే పరలోకము నాదిలే నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్పనకి లోకంలో చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా నజరేయువాడా నన్ను విడిచిపోగయా దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా నజరేయువాడా నన్ను విడిచిపోగయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా
సుశాంతరావు గారు పాస్టర్ గారు వారికి మీటింగ్ ఉన్న సందర్భంగా వారు వెళ్తారు, ప్రార్థన చేసి వారు వెళ్తారు. వారికి మీటింగ్ ఎందుకంటే వారు ఫీల్డ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులను ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ఈ మంచి కార్యక్రమంలో మేము పాల్గొనడానికి మీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకం నుండి ప్రభా ఇంతవరకు ఆయన మాతయ్య గారి ఏ డ్యూటీ చేశారో అని మీకు తెలుసు. అనుకున్న రీతిగా మీరు పిలుచుకున్నారు. ఎందుకంటే తండ్రి ఇష్టమైన పండు మీకు కావాలి కదా, మీరు పిలుచుకున్నారు. అయినప్పటికీ కూడా తండ్రి ఆయన మారు మనసు పొందలేదో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ పరదేశంలో ఉంచుకుంటారు. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం తెలియజేస్తున్నారు. మీరు మృతి పొందేది కానీ మీ దేహము క్రీస్తుతో కూడా దాచబడి ఉందని చెప్పారు కదా. పరదేశంలో మీ దగ్గర ఉన్నాడని మేము బుడిగా నమ్ముతున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. వారికి కావాల్సిన ఆదరణ ఓదార్పుని దయచేసి మీరు అక్కడ పర్యంత వరకు ఇకనైనా ప్రభా ఇంకా మారమనసు ఎవరికైనా లేకపోతే తండ్రి వారిని కూడా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ గ్రంథంలో లిఖించుకోవడానికి సమయం పూర్తిగా మీరు వారికి నేర్పించండి తండ్రి. అలాగే తండ్రి కూడి వచ్చిన దైవజనందరిని బట్టి అందరం చెల్లిస్తున్నాము. నేను ఈ ఆదాని కూడికలో మీరు మహిమ పొందాలా, అనేక మంది రక్షణ పొందాలా. అటు లేకపోతే తండ్రి కూటం పెట్టుకొని కూడా వ్యర్థమవుతుంది కనుక దయచేసి ప్రభు బిడ్డలను మీరు హెచ్చరించండి. ఎదుటి వారిని కూడా వేదిక దగ్గర కూర్చున్న వారందరినీ కూడా మీరు హెచ్చరించండి. ఆయన దాసుల ద్వారా మీ మాటల ద్వారా హెచ్చరించి మీరు అక్కడ పర్యంత వరకు మీ సాక్షులుగా మేము నిలబడటానికి సహాయం చేయమని సంఘం నడిపిస్తున్నటువంటి నేను సునీల్ను పావును దీవించి మీ కృపను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలిగా స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. పాస్టర్ సుశాంతరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. మాతయ్య గారి కుమార్తె పావని అమర్చికి పాట పాడుతుంది. పాప మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మరువలేనిది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నీవు నన్ను పిలచి, చల్లని
పాడి వినిపించారు కీర్తి శిష్యులు మాతయ్య గారి కుమార్తె పావని. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి సహోదరి మరొక పాట పాడుతుంది. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.
ప్రార్థన చేసుకున్న తదుపరి వాక్య భాగములోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలవబడినట్లయితే మన సహోదరులు కళ్యాణ్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాము, స్తుతించాము. మా దైవ సేవకుల ద్వారా ఈ ఆదరణ కూటమి నిమిత్తము మీరు ఏం మాట్లాడబోతున్నారు మేమందరము శ్రద్ధతో విని ఈ కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి ఆదరణలో మేము కూడా పాలు భాగస్థులం అయ్యే విధంగా మీరే కృప చూపించి వాక్యమును మాకు అనుకూలంగా ఈ కుటుంబానికి ఆదరణకరంగా మీరే మా అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. వందనాలు. దయచేసి కూర్చోనండి. కందుకూరులో యేసు ప్రార్థనా మందిర సేవకులు పి జకరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వాక్య భాగమును మనకు బోధిస్తారు. మంచిది. ఈ కీర్తిశేషులు మాతయ్య గారి ఆదరణ కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్న దైవసేవకులు జేమ్స్ గారు, అలాగే ప్రసాదయ్య గారు, సేవకురాలు అమ్మగారు, మరి కూడి వచ్చిన మీకందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా ఈ స్థలంలో ఈ గృహం యొద్ద ఈ కూడిక ఏర్పాటు చేయబడుతుందని మనం ఎవరూ ఊహించలేదు. మరి మాతయ్య గారి అకాల మరణము కుటుంబాన్ని, బంధుమిత్రులను ఎంతో దుఃఖానికి గురి చేసినటువంటి విషయం. మరి చక్కగా గతంలో కొంత అనారోగ్యంగా ఉంది, చాలాసార్లు ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోయారు. అయినా దేవుని కృపను బట్టి దేవుడు ఆయనను కాపాడి మరి ఒకసారి అయితే చూస్తే బెడ్లో నుంచి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. అలాంటి సందర్భాల్లో దేవుడు కృప చూపించి తిరిగి శక్తి ఇచ్చి కొంత ఆరోగ్యాన్ని ఇచ్చి డ్యూటీ చేసుకోవటానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఆ కుటుంబాన్ని ఆ రీతిగా దుఃఖంలో ఉన్నటువంటి వారిని దేవుడు బలపరిచి తిరిగి తన డ్యూటీ చేసుకోవటానికి సహాయం చేశాడు. డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితిలో అనుకోకుండా అకస్మాత్తుగా వేకువజామున ఆయనకు ఇబ్బంది రావటం ఆరోగ్యపరంగా, మరి హాస్పిటల్కు వెళ్ళేంత సమయం కూడా లేకుండా వారు నిద్రించారు. మనం అనుకోవటమే కానీ ఏమీ చేయలేం. ఈ సమయమందు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుమారు 30 సంవత్సరాలుగా మాతయ్య గారితో, వారి కుటుంబంతో, బిడ్డలతోటి మాకు చక్కటి అనుబంధం ఉంది. ఆత్మీయముగా చాలా మంచివారు, మంచిగా ప్రేమించేటువంటి వారు. మరి విజయమ్మ గారు చాలా బిలీవర్, చక్కటి బిలీవర్. నిజంగా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు ఎదుర్కొంటూ మరి ఆమె ప్రభునందు బలపడుతూ ప్రార్థన చేసుకుంటూ మరి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నది. ప్రార్థనతో, విశ్వాసముతో కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నది. మాతయ్య గారు, నేను ఆయనకు మంచి సంగీతం పిచ్చి, బాగా హార్మోనిస్ట్, చక్కగా వాయిస్తాడు. తర్వాత ఎంతో శ్రమ చేశాడు. హార్మోనిస్ట్గా మారటానికి, తయారు కావటానికి చాలా సాధన చేశాడు. ఆయన నేను కందుకూరులో ఒక గురువు దగ్గరికి వెళ్ళాం. నాకు కూడా కీబోర్డు బాగా ఇంట్రెస్ట్. నాకు ఒక హార్మోనియం చిన్న బాక్స్ ఉండేది, ఆయనకి పెద్ద బాక్స్ ఉండేది. చెరొక సైకిల్ మీద మేము దాన్ని కట్టుకొని కొంతకాలం గురువు దగ్గరికి వెళ్ళాం, నేర్చుకున్నాం. తర్వాత ఆయన బాగా ప్రాక్టీస్ చేశాడు, ఆలాపన చేసేవాడు బాగా ఈ సంగీతం మీదంతా. చాలా అనుభవం ఉంది అందులో. మరి ప్రతి మనిషిలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి.
కొన్నిట్లో నుంచి బయటికి రానటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆయన ఆరోగ్యాన్ని కొంత అశ్రద్ధ చేసి ఉండొచ్చని నేను అనుకుంటా ఉన్నాను. కొంత అశ్రద్ధ, డాక్టర్స్ ఇచ్చినటువంటి సలహాను కొంత పాటించక బయటికి రాలేనటువంటి స్థితిలో చాలాసార్లు ఆయనకి మంచి సలహాలు ఇచ్చాను నేను. అయ్యా, నువ్వు ప్రార్థన చేసుకో, ఆరాధనకు రా, ప్రభువు నమ్ముకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చాలాసార్లు నేను చెప్పటము జరిగింది. మరి ఒక 3 వారాలు ఆరాధనకు వచ్చాడు ఆయన. ఆరాధనకు వచ్చాడు. అలాగే నువ్వు ప్రభువుని నమ్ముకో, విశ్వాసం ఉంచు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పటం జరిగింది. ఒక మంచి తండ్రి ఆయన, మంచి భర్త ఆ కుటుంబానికి. మరి ఆ విజయమ్మను చాలా చక్కగా చూసుకున్నాడు, చాలా చక్కగా చూసుకున్నాడు. ఆయన కొంత బలహీనంగా ఆయన అయినా చాలా చక్కగా ప్రేమతో ఆమెను ఏమీ అనకుండా, ఆమె యొక్క ఆరోగ్యాన్ని బట్టి అన్ని విషయాల్లో మరి చాలా బాగా చూసుకున్నాడు. ఏమీ దోషించడం కానీ, తిట్టడం కానీ, ఏమీ కొట్టడం కానీ చేసేటువంటి వ్యక్తి కాదు. చాలా బాగా చూసుకుంది ఆమె, చాలా బాగా చూసుకుంది. దాని భర్తను వ్యాధి ఎందు, ఆరోగ్యం ఎందు నేను విడువను ఎడబాయనన్నటువంటి ప్రమాణాల ప్రకారము అనారోగ్య పరిస్థితిలో తన భర్తకు చాలా పరిచర్య చేసింది, తన కోసం ప్రార్థన చేసింది, ఎంతో ప్రేమించింది. మరి అకస్మాత్తుగా ఆ రీతిగా జరగటము, ఆమె తట్టుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆమె కుటుంబం, బిడ్డలు అందరూ కూడా చాలా మరి తండ్రిని ప్రేమగా చూసుకున్నారు, చాలా చక్కగా పరిచర్య చేశారు. ఏ లోటు లేకుండా ఆయనను చూడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చక్కటి మాటలు రాశారు, చాలా బాగున్నాయి. రాజా చక్కటి మాటలు అక్కడ రాశారు. నాన్న, నేను చదువుకున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే నాన్నే కారణము, నా కుటుంబం, నా తల్లిదండ్రులే కారణము అని తండ్రి యొక్క శ్రమను, ఆయన త్యాగాన్ని మరి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. చాలా బాధపడతా ఉన్నాడు. పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. చక్కగా చదివించాడు ఆయన. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి 2 బిడ్డలను తీసుకొని వచ్చాడు. ఇంకా సర్వీస్ ఉంది, 5-6 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ అకాల మరణం చెందటము కుటుంబానికి తీరనటువంటి దుఃఖమే, ఎంతో కష్టం. మరి అలాగే ఆ తల్లిదండ్రుల్ని ప్రేమించటము, వారి యొక్క ప్రేమను మరి వ్యక్తపరచటము చాలా మంచిది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్టు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు అన్నటువంటి రీతిగా మంచి ఫ్యామిలీ, గౌరవ మర్యాద, మంచి చెడు అన్నీ బాగా ఎరిగినటువంటి జ్ఞానవంతులు పిల్లలు. అలాంటి చక్కటి కుటుంబాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. మంచి జాబ్ ఇచ్చాడు. అనేక సార్లు ప్రమాదకర స్థితిలో నుంచి కూడా దేవుడు ఆయనను కాపాడాడు. మరి ఈ రీతిగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ కష్టమే కుటుంబానికి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒరిస్సాలో గ్రహం స్టైన్ మిషనరీ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి మన దేశంలో నివాసం ఏర్పాటు చేసుకొని రోగుల మధ్య, కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. చక్కటి పరిచర్య. అనుకోకుండా అకస్మాత్తుగా ఒక నైటు వారు ఉన్నటువంటి వ్యాన్కు దుండగులు, మతోన్మాదులు నిప్పిపెట్టారు. తను, 2 పిల్లలు, చిన్నపిల్లలు సజీవ దహనం అయిపోయారు. ఎంత కష్టం ఆ కుటుంబానికి. దేవుని సేవ చేస్తూ ఉన్నారు, దేశం వదిలిపెట్టి వచ్చారు, త్యాగం చేస్తూ ఉన్నారు, ప్రభు కోసం నిలబడి పనిచేస్తూ ఉన్నారు. వారు అకాల మరణం చెందారు. దుర్మరణము, సజీవ మరణం పొందారు. అలాంటి స్థితిలో ఆ కుటుంబము, తన భార్య ఎంత తట్టుకోవటం ఎంత కష్టం. ఆ స్థితి నుంచి, వేదన నుంచి బయటపడి తట్టుకొని నిలబడటం ఎంత కష్టము. కానీ తన భార్య బిలీవర్, సేవ భారం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ ధైర్యాన్ని అంతా తెచ్చుకుంది. దుఃఖాన్నంతా దిగమింగుకొని నిలబడి సేవలో కొనసాగుతూ ఉన్నారు. ప్రభు కోసం నిలబడ్డారు. అది ఈ నిరీక్షణ, క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ.
ప్రభువు ఉన్నాడు, గాయము చేయవాడు, మాన్పువాడు, ఆయన కన్నీటిని తుడిచివాడు. చక్కగా పాటలు పాడారు, చాలా మంచి పాటలు చక్కగా. మరి కన్నీటిని తుడిచివాడు, ఆదరించేవాడు దేవుడే. ఈ కుటుంబాన్ని అలాగే తల్లి కూడా ఉంది, తల్లిగారు, ఆమె అనారోగ్యరాలు, మాతయ్య గారి యొక్క తల్లి, ఆమె పేషెంట్. తన కుమారుడు చనిపోవటము ఎంత దుఃఖం. సాధారణంగా పెద్దవారు వారు వృద్ధాప్యంలో పిల్లల చేత సమాధి చేయబడాలని కోరుకుంటారు. మరి తల్లి కుమారుని మరణం చూడటం అనేది చాలా దుఃఖం, చాలా దుఃఖము. అయితే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికి స్తుతి చెల్లునుగాక. మరణములో కూడా, పుట్టినప్పుడు మరణించినప్పుడు కూడా స్తుతించడము యోబులో మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈ కుటుంబము మరి ధైర్యంగా ఉండాలని తల్లి, తోబుట్టువులు, కుమారుడు, కుమార్తె, అల్లుడు, కోడలు అందరూ, తన భార్య అందరూ కూడా ధైర్యంగా ప్రభువునందు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఆదరించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి థ్యాంక్స్. రెవరెండ్ పీజే క్రియ గారు, యేసు ప్రార్థన మందిరం కందుకూరు, మాతయ్య గారి గురించి, వారికి కీర్తి శిష్యులు మాస్తయ్య గారికి, అలాగే రెవరెండ్ పీజే క్రియ గారికి ఉన్నటువంటి అనుబంధం 30 సంవత్సరముల నుండి కీబోర్డు మాతయ్య గారు ఆమె చాలా ప్రయాసపడ్డారు. సరే, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మాతయ్య గారి కుటుంబమునకు ఇజ్రాయేల్ గారి వియ్యంకుడు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపిస్తారు, ప్రార్థన చేస్తారు. పరలోకమందున మా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి తండ్రి అయ్యని పిలుచుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మరి నాయనా, మరి ఈ ఉదయకాల సమయంలో మరి మాతయ్య గారి జ్ఞాపకార్థ స్తుతి కూడికను మేము ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ కూడికను మీరు ఆది అంతవరకు మీరు నడిపించండి నాయనా. ఇంకా జరగనటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరే అధ్యక్షునికి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఫోటో ఆవిష్కరణ. కీర్తి శిష్యులు మాతయ్య గారి కుమారుడు రాజశేఖర్ గారు, అలాగే వాళ్ళ కుమార్తె పావని గారు, అలాగే వాళ్ళ అల్లుడు గారు నాగార్జున గారు, అలాగే రాజశేఖర్ గారి సతీమణి గారు బిడ్డతో వచ్చి, అలాగే పెద్ద విజయం గారి కుమారుడు సునీల్ గారు కూడా వచ్చి ఫోటో ఆవిష్కరణ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మాతయ్య గారి కుమారులు రాజశేఖర్ గారు, మాతయ్య గారి అన్నగారి కుమారుడు సునీల్ గారు, అలాగే మాతయ్య గారి కుమార్తె పావని, అలాగే పావని గారి భర్త గారు నాగార్జున గారు, అలాగే రాజశేఖర్ గారి సతీమణి గారు బిడ్డతో సహా వచ్చి మాతయ్య గారి ఫోటో ఆవిష్కరణ చేస్తారు. నాగార్జున గారు, అందరూ ఫోటో ఆవిష్కరించేటప్పుడు చప్పట్లు కొట్టండి.
ఇజ్రాయెల్ గారు, చిన్న గారు, నాగరాజు గారు వీరు కూడా వచ్చి ఫోటోకి పువ్వులు వేయవలసిందిగా కోరుతున్నారు. ఇజ్రాయెల్ గారు, చిన్న, నాగరాజు, అలాగే మాతయ్య గారు కూడా, ఆంజనేయులు గారు, సురేఖ గారు వారు కూడా రండి. మాతయ్య గారికి రాజశేఖర్ గారి మామగారు జోసెఫ్ గారు విజయవాడ నుండి వచ్చారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. జోసెఫ్ గారు విజయవాడ, రాజశేఖర్ గారి మామగారు. రాజశేఖర్ గారి సతీమణి గారి నాన్నగారు. మంద మాతయ్య గారు, అమలు గారి తెలుసు తెలుసు తెలుసు. సంధ్య ఆమె ఇప్పుడు ఎస్ఐగా పనిచేస్తున్నారు. వారి తండ్రి గారు మాతయ్య గారు పువ్వులు వేస్తారు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టించలేకపోయిన వాళ్ళ చేత కూడా వాళ్ళు పూలు వేసేటప్పుడు మాతయ్య గారి సుబ్బయ్య గారు, మాతయ్య గారు అన్నగారు సుబ్బయ్య గారు. ఏవేలయ్య గారు, సతీమణి గారు, శారదమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. స్థానిక సంఘ కాపురిగా ఉంటున్నారు, ప్రార్థన చేస్తారు. అందరూ తల్లబంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, జీవమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ స్థలంలో మేము ఎందు నిమిత్తం చేరామో తండ్రి మీకు తెలిసే ఉన్నది. నాయన ఉందా మాతయ్య గారిని ప్రభు మీరు పిలుచుకున్నారు ప్రభు. నాయన, భార్యకు ఓదార్పును దయచేయండి, బిడ్డలకు ఓదార్పును దయచేయండి. మేము కూడా ఒక సమయంలో వెళ్ళవలసిన వారమే ప్రభు, కానీ ఒకరి ముందు ఒకరి వెనుక నీ బిడ్డని నీ సన్నిధికి తీసుకున్నావు నాయన. నాయన, ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డ ప్రభు కుటుంబానికి ఆదరణ చెప్పడానికి వచ్చినందుకు నీకు వందనాలు. అలాగే సేవకులు కూడా ప్రభు ఆదరణ మాటలు చెప్పడానికి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. ఇలాగే ప్రభు మేము ఐక్యత కలిగి ఉండటానికి సహాయం దయచేయండి నాయన. గాయం పెట్టువారు మీరే, పూడ్చువారు మీరే. యేసయ్య, నీ కృపలో బలపరచండి, కుటుంబం అంతటిని దీవించండి. అన్నదమ్ముల అక్కజెల్లెళ్ళు ప్రభు, మరుదులను తండ్రి, మరదళ్లను అందరినీ కనికరించండి. వచ్చిన బంధుమిత్రులను కూడా ఆశీర్వదించి ఈ కుటుంబం జయకరంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఈ కుటుంబంలో మీరుండి ఇంకా జరగబోయే కార్యక్రమాలు ప్రతిదీ ప్రభు నీ చిత్తానుసారంగా జరగడానికి సహాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని అందరూ బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. శారదా కృపాజీయులమ్మ గారికి వందనాలు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును మనము విందాం. పాపం విజయమ్మ గారు ఆయన చనిపోయిన తర్వాత కారులో వస్తుంటే, అయ్యా నీకు కందుకూరు రుణం తీరిపోయిందా అని పాపం ఏడుస్తుంటే చాలా బాధ వేసింది. ఇప్పుడు మన మధ్యలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అయిన ప్రసాద్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును మనకు బోధిస్తారు. ప్రియులారా, కొద్ది నిమిషాలు
దేవుని యొక్క మాటలను మనము విందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలం ముందు నాయన మాతయ్య గారు విడిచి వెళ్ళినటువంటి ఈ కుటుంబము, తండ్రి వారి యొక్క బిడ్డలు, వారి బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఈ స్థలంలో వచ్చి ఉండగా మీ సేవకులను తీసుకుని వచ్చి మీరే మీ వాక్కులను వినిపింపచేయుచున్నందులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషములు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే మనస్సు, లోబడి జీవితం మాకందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొద్ది మాటలు జాగ్రత్తగా విందాము. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఈ లోకంలో మనందరికీ తెలిసినటువంటి సత్యము, మన జీవితము పువ్వు లాంటిది అని, మన జీవితము నీటి బుడగ వంటిది అని, మన జీవితము త్రాసు మీద ధూళి వంటిదని, మన జీవితము నీటి మీద తేలిన ఆవిరి వంటిదని, మన జీవితము, మన బ్రతుకు మంటి పురుగు వంటిదని దేవుడు మనలను హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే అందరము ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ లోకయాత్రను ముగించవలసిందే. అయితే ఈ లోకయాత్ర ముగించే లోపు మనతో పాటు అనేక బంధాలు పెనవేసుకుని ఉంటాయి. కొన్నేమో తాత్కాలిక బంధాలైతే, కొన్నేమో విడదీయరాని బంధాలు పెనవేసుకొని వాటిని మర్చిపోలేము, మర్చిపోయే విధంగా ఉండవు కూడా అవి. అయితే అలాంటి సంఘటన ఈ కుటుంబంలో జరగటం మనం చూసాం. దేవుని యొక్క బిడ్డల యొక్క కుటుంబంలో వారికి ఉండేటువంటి ఆ ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆ సంబంధము, దేవుడిచ్చేటువంటి పరలోకపు ఈవి, అది ఒక గొప్ప భాగ్యము. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు యాత్రికులు, పరదేశులు, యాత్రికులనై ఉన్నారు కాబట్టి మన జీవితం సరిగా ఏదో ఒక రోజున ముగించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క దేవుని బిడ్డ మాతయ్య గారు విడిచి వెళ్ళినటువంటి ఈ యొక్క కుటుంబమునకు దేవుడిచ్చుచున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చూడండి. ఇప్పుడు చదువుకున్న భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి, చూడండి, మనలను ప్రేమించాడు ఆయన. మొదటిగా ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్ర ప్రేమ, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే మిన్నగా ఈ కుటుంబాన్ని, ఇక్కడ చేరిన మనలందరినీ
దేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించబోతూ ఉన్నాడు అని చెప్పి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, మనలను ఆయన ప్రేమించాడు. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కమాన్. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేటువంటి వాడట. ఎవరు ఈ లోకంలో కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేవారు లేరు, కానీ దేవుడే కృంగిన వారిని లేవనెత్తేటువంటి ప్రేమను మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు, చాలినవాడై ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. చూడండి, ఆయన తండ్రి లేనటువంటి వారికి తండ్రిగా ఆదరణ చూపించేటువంటి వాడు, విధవరాండ్రను ఆదరించేటువంటి వాడు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, యథార్థమైన, నిజమైన, సత్యమైనటువంటి భక్తి ఏమిటయ్యా అనంటే, తండ్రి లేని పిల్లలను, విధవరాండను ఆదరించటమే నిజమైనటువంటి దేవుని ప్రేమకు గుర్తులుగా కనబడతా ఉన్నాయి. అందుకని భక్తుడు అంటాడు, తన యొక్క జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమ చేత మనము అతకబడి ఉన్నాం. అందుకనే మనలను యేసుక్రీస్తు ప్రేమించినాడు. ఆ ప్రేమే మనలను ఆదరిస్తూ ఉన్నది. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మారో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. చూసారా ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి, రెండవది కృపచేత నిత్యమైన ఆదరణనిచ్చాడంట. అది కృపచేత నిత్య
నిత్యమైన ఆదరణ. ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదు, ఒక సంవత్సరంతో కాదు. మనం ఈ లోకంలో జీవించినంత కాలము నిత్యమైన ఆదరణతో నేను నిన్ను ఆదరిస్తానమ్మా. వా, నిత్యమైన ఆదరణతో నేను నిన్ను ఆదరిస్తాను. ఒకవేళ నీవు భర్త లేడు అని అనుకుంటున్నావా? నా భర్త లేడు, నన్ను ఎవరు ఆదరిస్తారు? నాకెవరు తోడు నీడగా ఉంటారు? నన్ను ఎవరు పలకరిస్తారు? నన్ను ఎవరు భుజం తట్టుతారు? నన్ను ఎవరు ప్రోత్సహిస్తారు? నా తోడు పోయిందే, నా శిరస్సు పోయిందే అని చెప్పి ఒకవేళ అనుకుంటున్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, కృపచేత నిత్యమైన ఆదరణ నేను కలుగజేస్తాను. ఎలాంటిది ఆ కృప అంటే, ఇందాక ఆమె తల్లి పాడింది, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించనే అంతేలేని నీ కృప, అంతము వరకు నడిపించనే అంతేలేని నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృప, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృప, క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృప, గమ్యము చేర్చే నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, నన్ను దర్శించే నీ కృప. మొదటిది, దైవ ప్రేమ మన పట్ల నిండుగా ఉన్నదని మర్చిపోకూడదు. రెండవది, నిత్యమైన ఆదరణతో ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభువు మనకు ఆదరిస్తాడని మర్చిపోకూడదు. మూడవది, శుభ నిరీక్షణ, శుభమైన నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు శుభమైనటువంటి నిరీక్షణ ఏమిటి? ఏమిటి ఆ నిరీక్షణ? మొదటిది, మనలను ప్రేమిస్తా ఉన్నాడు. రెండవది, ఆదరిస్తా ఉన్నాడు. మూడవది, నీ పక్షాన నేను న్యాయకర్తనై ఉంటానని అన్నాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ప్రతి దినము పాటలతో స్తుతిస్తూ, దేవదేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని మాటలను లోబడుతూ, దేవుని యొక్క క్రమము కట్టడలు మనకెన్నో ఉన్నాయి, వాటిని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆయన ప్రేమ తక్కువ కాదు, ఆయన ఆదరణ తక్కువ కాదు, ఆయన మన పట్ల న్యాయం చేయకుండా విడిచిపెట్టేవాడు కాదు. ఈ కుటుంబానికి ఈ ఆదరణతో
కూడినటువంటి దేవుని వాగ్దానము ప్రభు మనకిచ్చాడు. ఇది చేతబట్టుకొని ఈ లోకంలో దేవునికి సాక్షులుగా బ్రతకాలి. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మన మధ్యలో ఎన్ కాంతారావు గారు ఉన్నారు. వారు కూడా ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వారు వచ్చి 2 మాటలు మాతయ్య గారి గురించి చెప్పాలని కోరుతున్నాం. వీళ్ళలో నాకు మాతయ్య గారికి చాలా అనుబంధం ఉన్నది. ఆయన ఎప్పుడో చనిపోవలసిన వాడు దేవుని దాన్ని బట్టి బ్రతుకుతూ వస్తూనే విడినాడు. ఉదయం మన వేకువజామున పాపం ఆయనకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఫోన్ చేసింది విజయమ్మ గారు, అన్నయ్య ఇలాగ ఉన్నాడంటే నేను వెళ్ళాను. పాపం అచేతనంగా పడి ఉన్నాడు. అప్పటికప్పుడు ప్యాంటు వేసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. 2 నిమిషాలు లేట్ అయితే ఆయన బ్రతికుండేవాడు కాదన్నారు హాస్పిటల్లో. ఇలాగ ఎన్నో సందర్భాలు జరిగాయి. దేవుడు కరుణించాడు. ఇప్పుడు మన మధ్యలో కాంతారావు గారు ఉన్నారు. వారి గురించి 2 మాటలు చెప్పండి. 2 మాటలు చెప్పడం మా వల్ల కాదు, ఒక మాటే చెప్తాను. ఓకే, ఈరోజు మరి మాతయ్య గారి జ్ఞాపకార్థ కూడిక ఇచ్చేసిన మీ అందరికీ మొదటిగా ప్రభువు నామమున వందనాలు చెప్తూ ఉన్నాను. ఇది జ్ఞాపకార్థ కూడిక లేక ఆదరణ కూడిక. ఈ ఆదరణ జ్ఞాపకం అనేవి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరికి ఆదరణ, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రతి ఒక్కరము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఎవరు శాశ్వతం కాదు. కొద్ది దినములు మాత్రమే మనం ఈ లోకంలో ఉంటాం. మరి ఈ కొద్ది దినాలు మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? మరి ఇది చూసుకుంటే దేవుడు మనల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి మన కుటుంబం ఈ రోజున ఇంతగా దీవించబడుతూ ఉందంటే కేవలం ఆయన కృప. మరి ఆయన ఇంతగా మనల్ని, మన కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్నాడు. మాతయ్య గారి కుటుంబాన్ని ప్రేమించారు. మరి మాతయ్య గారికి ఎంతో మరి ఆ కుటుంబానికి, ఆయనకి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. మరి ఆయన ఈ కుటుంబాన్ని విడిచి మరి మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. అయితే బ్రతికున్న మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాము? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభు దగ్గరకు వెళ్ళాలని మనం ఎంతో ఆశపడుతున్నాం. అందుకే చర్చికి వెళ్తుంటాం, దేవుని సేవకులైన వారిని మన ఇంటికి పిలుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అంత మాత్రాన పరలోకం వెళతామా? చనిపోయిన వారి గృహానికి మనం వచ్చినప్పుడు మనకి మొదటిగా స్మరించేది ఏమిటంటే, ఈ లోకాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కానీ నేను ఎక్కడికి వెళ్తాను? మనమంతా ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మరి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా చక్కని దేవుని మాటలు విన్నాం. మనం దేవుని దగ్గరకు వెళ్ళడానికి తగినటువంటి జీవితం, తగిన ప్రవర్తన మనలో ఉన్నదా? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ కాంతారావు గారు. ప్రియుల కీర్తి శిష్యులు మంద మాతయ్య గారితో పనిచేసినటువంటి సిటిఆర్ఐ ఫారం కందుకూరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. వారు ఎవరైనా ఉన్నట్టయితే, ఆయనతో మీకు సంబంధం ఉన్నట్టయితే మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. CTRIRS కందుకూరు మాతయ్య గారు పనిచేసినటువంటి ఫారంలో ఎవరైనా వచ్చి ఉన్నట్టయితే వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మణ మాతయ్య గారితో మంచి అనుబంధం ఉంది. లక్ష్మణ గారు మాట్లాడు. ముందుగా అందరికీ నమస్కారం అమ్మా. మంద మాతయ్య గారు ఇంచుమించు మా ఫామ్లో 23 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. నిజానికి అంకుల్ చాలా మంచి ఆయన. ఒక విషయం చెప్పాలంటే, ఈరోజు మేము మొక్క వేసుకున్న దగ్గర నుంచి తీసుకున్న దాకా కూడా ఆయన సహకారం వల్లే. ఎందుకంటే ఆయనే దుక్కు చేయాలా, ఆయనే మాకు ఎరువులు కూడా తీసుకొచ్చి ఆయనే ఇవ్వాలి. అదే కాకుండా
జీప్ తీసుకొని మా హెడ్ అయిన పాండా గారిని కానీ అంతకుముందు శ్రీనివాసులు గారిని కానీ అందరినీ కూడా ఆయనే ఒక రథ సారథిలో తీసుకెళ్ళి అనుకున్నట్టు మా అందరూ కూడా చేశారంటే దానికి కారణం కూడా మా అత్తయ్య గారి కృషి ఎనలేనిది. అలాగే వ్యక్తిత్వం వచ్చేటప్పటికి మీకు తెలియంది ఏముంది, చాలా మంచి మనిషి, చాలా చాలా మంచి మనిషి. ఇంచుమించు మా ఇద్దరికి ఒక 8 సంవత్సరాల పరిచయం ఉంది. అది నాన్న ఇది నాన్న అని అనేవాడు. ఎప్పుడైనా సరే మేమైతే ముద్దుగా అంకుల్ అనే అంటాం. ఈరోజు కూడా మాతే అంకుల్. చాలా మంచి వ్యక్తి అమ్మ. కానీ మనలోంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అలాగే మా ఆఫీస్ తరఫున కూడా ఆ రోజు కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం, కాండోలియం కూడా తెలియజేసాం. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే అంకుల్కి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. అసలు ఇంచుమించు రాజా గురించి అయితే మా దగ్గర ఎప్పుడు చెప్పేటాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు, కనీసం నన్ను ఎప్పుడు ఏమీ అడగడానికి కూడా చెప్పేవాడు. ఒక మంచి ఫాదర్గా కూడా రాజా మిస్ అయినట్టే. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాస్ట్ గారికి అందరికీ కూడా స్టేజ్ మీద పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నిజంగా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మాతయ్య గారు చాలా మంచివాడు, చేమకు కూడా హాని చేయలేదు. అంత సున్నితమైనటువంటి మనిషి, సంగీతాన్ని మంచిగా ఆస్వాదిస్తాడు. ఒక మంచి హార్మోనిస్ట్, లెగ్ బాక్స్ ఉంది తన దగ్గర. మా బావగారు అయితే ఆయన అంటే చెవి కొరుక్కుంటాడు, అంత ప్రేమ మా బావకి. ఆయనకి మాతయ్య గారికి అంత అనుబంధం ఉంది. మా బావగారు డ్రామా యాక్టరు, మేమందరం డ్రామా యాక్టర్స్మే. నేను పాపం కూర్చొని సున్నితంగా చెప్పాను మాతయ్య గారికి, అయ్యా మీరు దేవుని కొరకు వాడండి, మీ పనితనాన్ని దేవుని కొరకు వాడమంటే అలాగే నన్నాడు. బైబిల్ చదవని ప్రతిరోజు అంటే కళ్ళు కనపడటం లేదు అయ్యా అన్నాడు. సరే, మా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మాతయ్య గారు మనం పోగొట్టుకున్నటువంటి వ్యక్తే. ఇప్పుడు ఇంకెవరైనా సిటీఆర్ఐ నుండి వచ్చినటువంటి వారు ఎవరైనా మాట్లాడాలని ఆశిస్తే మరొక ఛాన్స్. ఉన్నారు ఎవరైనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములు కొందనాలు స్తోత్రములు. మాతయ్య గారు తన సర్వీస్ ఎంతో ఉన్నది తండ్రి. అతి తక్కువ వయసులోని లోకాన్ని విడిచిపెట్టాడు. మేమందరం ఆయనను పోగొట్టుకున్నాం. కుమారుణ్ణి అయితే రాజమ్మ రాజమ్మ అని పిలిచేవాడు. ప్రభువా, విజయమ్మను నేను ఒంటరిదాన్ని అయిపోయానటువంటి దుఃఖము దిగులు లేకుండా చేయండి. మా నాన్న లేడే, అపారంగా ప్రేమించేటువంటి నాన్న లేడనేటువంటి పావని కానీ, రాజశేఖర్ కానీ, ఆయన సతీమణి గారు కానీ, అలాగే ప్రభువా మా తండ్రి నాగార్జున గారు, ఇంకా కుటుంబ సభ్యులు ఆయన కలిగినటువంటి వారందరూ ఎంతో దుఃఖంలో దిగుల్లో వేదనలో ఉన్నారు. అందరిని ఆదరించండి, ఓదార్చండి, దీవించండి. వచ్చినటువంటి ప్రతి సేవకుని మీ చేతులతో మీరు మీ ఆయుధంగా వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని ఇంకనూ మీరు తోడై ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని చక్కగా మీ దాసురాలు శారదమ్మ గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ కోటను జరిగించినందుకు స్తుతి చెల్లిస్తూ క్రీస్తు యేసు మహాపుణ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని శక్తి సన్నిధి మాతయ్య గారు విడిచిన కుటుంబమునకును బంధువులకును వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి ఆదరించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాజశేఖర్ గారు మాతయ్య గారి కుమారుడు మాట్లాడతారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు రాజశేఖర్ గారు, మాతయ్య గారి కుమారుడు. ఓకే, ప్రభునామలు అందరికీ వందనాలు. ఓకే, మా ఇన్విటేషన్ స్వీకరించి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఈరోజు ఇలా ఉన్నానంటే అది నాన్నే కారణం. చాలా చేశారు నాన్న, ఎన్నో త్యాగాలు చేశారు. అది చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అది అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అని అంటే నేను నాన్న గర్వంగా నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ.